ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శివానందలహరి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శివానందలహరిలో 62వ శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానందలహరి 62వ శ్లోకము. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనాపర్యంకే వినివేశ్య భక్తిజననీ భక్తార్భకం రక్షతి. శ్లోకం మరొకసారి. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనాపర్యంకే వినివేశ్య భక్తిజననీ భక్తార్భకం రక్షతి. అనువాద పద్యము. మేనంత పులకింప ఆనంద బాష్పాలతోడ స్నాన క్రీడనాడజేసి స్వచ్ఛభావం మను వస్త్రమ్ము కప్పుచున్ పొత్తిళ్లలో చేర్చి హత్తుకొనుచు వేదవాక్కుల నడి వెండి గిన్నెలతోడ త్వచ్చరిత్రమ్మను పాలు పట్టి భూతి రుద్రాక్షల చేతను రక్షణతనివి తీరంగ మోదమ్ము పంచి అప్పుడు నీ ధ్యానమనియే ఉయ్యాలను కూర్చి పవ్వళింపగజేయును పాట పాడి భక్తి అను తల్లి ఈ భంగి భక్త శిశువునెప్పుడు ఎప్పుడు పెంచును ప్రేమతో తపము సరణి. శ్లోకము యొక్క తాత్పర్యము. తల్లి బిడ్డను చేరదీసి పులకితును చేయునట్లు భక్తిరసము భక్తుని పరవశుని చేయును. తల్లి బిడ్డకు ఈగలు మొదలగు బాధను తొలగించుటకు బట్ట కప్పునట్లు భక్తి నిర్మల భావమును ఆవరింపచేయును. తల్లి పాలను త్రాగించునట్లు భక్తి వేదాది వాక్యముగా నీ చరితామృతమును తనివి తీరా త్రాగించును. రుద్రాక్షలను ధరింపజేసి విభూతి పెట్టించి రక్షించును. తల్లి బిడ్డను మంచముపై పరుండబెట్టి కాపాడునట్లు భక్తి మనస్సునందు ఈశ్వర ధారణ యను మంచమున ప్రవేశపెట్టి పరిపాలించును. శ్లోకము యొక్క వివరణము. భక్తి తన భక్తుడనే శిశువును తల్లిలాగా ఎలా లాలించి పాలించి పెద్ద చేసి రక్షిస్తుందో ఈ శ్లోకంలో వివరిస్తున్నారు శంకర భగవత్పాదుల వారు. పసిపిల్లవాణ్ణి చూడంగానే తల్లికి సహజమైన మాతృప్రేమ ఉప్పొంగి దగ్గరకు తీసుకుంటుంది. ఆ స్పర్శకు శిశువుకు ఒళ్ళు పులకరిస్తుంది. తల్లికి ఆనంద బాష్పాలు ఒలుకుతాయి. భక్తి కూడా భక్తునికి పరవశం వచ్చినప్పుడు ఆనంద బాష్పాలు వచ్చేటట్లు చేస్తుంది. తల్లి శిశువును స్నానం చేయిస్తుంది. భక్తి కూడా భక్తుణ్ణి పరవశుణ్ణి చేసి అప్పుడు వచ్చిన ఆనంద బాష్పాలతోనే సుస్నాతుణ్ణి చేస్తుంది. తల్లి ఒడిలోని స్పర్శకు శిశువుకు ఏదో అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అంతకు పూర్వం ఒళ్ళు నొప్పులు మొదలైనవన్నీ దూరమైపోతాయి. ఒక విధమైన హాయి చేకూరుతుంది. అలాగే భక్తి భక్తుణ్ణి పరవశుణ్ణి చేసి ఒళ్ళు తెలియని హాయిని చేకూరుస్తుంది. కీటకాలు కుట్టకుండా
చలి బాధించకుండా ఉండి హాయిగా నిద్ర సుఖాన్ని పొందడం కోసం మెత్తని పొత్తిళ్లలో చేర్చి హృదయానికి హత్తుకొని తల్లి శిశువుని పడుకోపెడుతుంది. అలాగే భక్తి కూడా భక్తునికి పవిత్రమైన నిర్మలమైన సాత్విక భావాలను కలుగజేసి ఆదరిస్తుంది. తల్లి శంఖు వంటి వెండి గిన్నెలలో ఆవు పాలు పట్టి శిశువు పొట్టను నింపుతుంది. అలాగే భక్తి కూడా భక్తుని చేత అర్చనాదులు చేయించి శివచరిత్రను తెలిపే స్తోత్రాలను చదివింపచేసి శంఖ మధ్యస్థితం తోయం అంటూ తీర్థ స్వీకార మంత్రాన్ని చెప్పి తీర్థాన్ని త్రాగిస్తుంది. శిశువు జడుసుకొని ఉలిక్కిపడి కలవరించినా కలత చెందినా వెంటనే తల్లి రుద్రాక్షలతోనూ విభూతితోనూ అంగరక్షణ చేస్తుంది. అలాగే భక్తి కూడా భక్తుని చేత రుద్రాక్షలను విభూతిని ధరించేటట్లు చేస్తుంది. తల్లి శిశువును ఉయ్యాలలో పరుండబెట్టి ఆనంద భైరవి లాంటి రాగాలతో జోలపాటలు పాడి నిద్రపుచ్చుతుంది. అలాగే భక్తి కూడా భక్తుణ్ణి శివధ్యానమనే ఉయ్యాలలో మనస్సును లీనం చేయిస్తుంది. ఈ విధంగా తల్లి శిశువును లాలించి పాలించి పోషించి రక్షించున్నట్లు భక్తి కూడా భక్తుణ్ణి ఆదుకొని ఆదరించి అన్ని విధాలా రక్షిస్తుంది. కాబట్టి శిశువుకు తల్లి లాలన పాలన ఎంత అవసరమో భక్తునికి భక్తి అంతే అవసరం అని శంకరులు ఈ శ్లోకంలో నిర్ధారించారు. ఇంతటితో శ్రీ శివానంద లహరిలో 62వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.